ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అమెరికా చెయ్యి ఉండాల్సిందే. కీలకంగా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి ప్రతి నిర్ణయంలో కూడా అమెరికా హ్యాండ్ ఉంటుంది. కానీ అలాంటి ట్రంప్కి ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏంటి ఈ పరిస్థితుల కారణాలు ఏంటి? ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ఈ స్థాయికి తీసుకొచ్చాయంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే పెద్దలు పాపిరెడ్డి గారికి అట్లాగే అమ్మాని ప్రేక్షకులకు నమస్కారం. కేవలం 50 రోజులు అర్ధక్షేత్ర దినోత్సవం కూడా చేసుకోలేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చి 45, 46 రోజులు, 45 రోజులు అయిందంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అనతి కాలంలోనే ఇంకా వ్యతిరేకత మూట కట్టుకోవడానికి ఏంటంటే సీత ఎవరు చెప్పినా వినడం ట్రంప్ విధానాలు ఆయన ఈ స్థితిని తీసుకొచ్చారు. ఉదాహరణకు జర్మన్ మనకు హిట్లర్ కదా తన జాతి కోసం పోట్లాడితే అది వేరు, పోలిక ఒకటి కాకపోవచ్చు. కానీ చివరికి ఆ జాతే ఆయన చంపేసింది. అట్లా ఇక్కడ కూడా అమెరికన్ ఫస్ట్ అని నినాదంతో 2016 నుంచి 20 దాకా చేసిన ఆయనను అమెరికన్ ప్రజలు మంది వస్తారు ఎక్కిస్తున్నారు కదా. అంటే వాడు ఎవరు చేసిన కర్మ వాడే అనుభవించాలన్నట్టు ఇప్పుడు అదే దేశంలో పౌరులు తిరగబడుతున్నారు. కానీ విధానాలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కమ్యూనిస్ట్ తిరగబడతారు అంటే లాభం లేదు. అందరూ తిరగబడుతున్నారు. ప్రపంచం అంతా ఆయన విధానాలను తిరగదోడే విధానం వస్తుంది. కానీ సమస్య ఏంటంటే సీత ఎవరు చెప్పినా వినడానికి నేను ఎవరికి వినడానికి వినను, ఇది పెద్ద సమస్య కాదని మాట్లాడుతున్నాను. అంటే ప్రమాద కంటే మోగుతున్నా కూడా వచ్చే 4 మనదే కదా అనే చూస్తున్నారు. అట్లా చాలా మంది నియంత్రణ మన చెరువు నేలలో దేశంలో చాలా మంది నియంత్రణలు ఎవరు చెప్పినా వినాలంటే పోయిన సందర్భం చూసాం. ఇందిరాగాంధీ నుంచి మోడీ వరకు, ఇవాళ మనకు కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు, జగన్మోహన్ నుంచి చూస్తున్నాం మనం. అంటే నేను దీన్ని నాకు ఎందుకు పోలిక అంటున్నానంటే ఇవాళ ప్రపంచమంతా కుగ్రామంగా అయిన సందర్భంలో ఆ పరిణామాలు మన ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. ఇప్పుడు అమెరికా పరిణామాలు అమెరికా పరిమితం అయితే మనం మాట్లాడుకునే వాళ్ళకి మన దేశమే కాదు చిన్న చిటిక దేశాల మీద అన్ని పడుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్పండి రాజశేఖర్ గారు, ఎడాపేడ వాయించేస్తున్నారు. అంటే సుంకాల రకంగా చెప్పాలంటే మన యుద్ధం చేస్తున్నారు. గతంలో మనకు 1891లో గురజాల అప్పారావు గారు ఒక మాట అన్నారు. ఎన్ఎస్ఎల్ రాసిన తర్వాత పూలు స్పర్ధలు విద్యలు అంటే వైరములు వాణిజ్యం అని. కరెక్ట్, వాణిజ్యం అని వైరం ఉండాలి. కానీ వైరం కాస్త ముదిరితే పిచ్చి ముదిరితే ఏమన్నట్టు ఇంకోటి అయినట్టు రోగం అన్నట్టు. ఇవాళ ట్రంప్ పిచ్చి ఎంత కుదిరిందంటే ట్రంప్ ను ఆ ప్రజలే పిచ్చివాడు మా ట్రంప్ అంటున్నారు, బాగానే అంటున్నారు. అట్లాగేమంటున్నారు ఇవాళ ఆయన విధానాలను వ్యతిరేకించుకుంటూ దానివల్ల తామే నష్టపోతున్నారు. అర్థం కావడం కాదు. సుంకాలు పెంచితే ఎవరు నష్టపడతారు? తెలంగాణలో సామెత లేదు రాజశేఖర్ గారు, తాగే వాడే కడతాడు తాళ్ల పన్ను. అంతే కదా, మనకు తాటి పన్ను తాగేవాడు కడతాడు, గవర్నర్ కట్టాడు. ఇది అంతే. ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తున్న దశలో ఇవాళ ఎడాపేట తన యూరోపియన్ కంట్రీస్ విడిచిపెట్టుంటే మనలాంటి మధ్యవర్తి దేశం వరకు చెప్పాలంటే మనం శత్రువు కాదు మిత్రువు కాదు మనకు అమెరికా. మనలాంటి వాళ్ళ దేశం చైనా మీద ఎటు పడితే అటు ఎడాపేడ వాయిస్తుంటే ఏమైందంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆయన జరుగుతుంది. ఆఖరికి మిత్ర దేశమైన బ్రిటన్ కూడా ఏమంటుంది, ఇక మనకు ఏది ఆర్థిక సంస్కరణల కాలం ముగిసిపోయే పరిస్థితి వచ్చిందని బ్రిటన్ అయితే స్పష్టంగా ప్రధానమంత్రి నిన్ననే మాట్లాడింది. అట్లానే పోనీ యూరోపియన్ దేశాలలో సంతోషంగా ఉన్నాయంటే వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. చివరికి తన దేశ ప్రజలే తిరగబడుతున్నారు. అంటే పాము తన గుడ్లను తానే తిన్నట్టు ఇవాళ ఏ సుంకాలు పెంచినా నేను చెప్పినట్టు తాగేవాడే కంటే తాళ పడినట్టు ఈ డబ్బులు ఎవరి మీద పడతాయి? వినియోగదారుల మీద పడతాయి. అమెరికా వినియోగదారుల మీద పడి డబ్బులు ఏవైతున్నాయో అది వాళ్ళే కట్టాల్సిందే కదా. ఇంకొక మాట ఏంటంటే రాజశేఖర్ గారు, వారు ఏదైతే తన ప్రజలను అణిచివేయడంతో పాటు అక్కడ వలస వాడిన ప్రజల్ని ఏ దేశం నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక నిరసన ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళ తాట పడుతాను వెళ్ళగొట్టాను. అందుకని ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కొంచెం కామ్గా ఉంది. లేకపోతే 5 లక్షల మంది కాదు 10 లక్షల మంది వచ్చేవారు. కానీ నేను పూర్తిగా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా కాదు, ఆయన అమెరికన్ ఫస్ట్ దానికి సమర్థిస్తున్నాను. ఆయన రకంగా చెప్పాలంటే తన విధానాలు తనకు నష్టం కాకుండా అమెరికా ప్రజలు నష్టం కావద్దు అనే మాట మాట్లాడుతూ ఒప్పుకుంటాను. కానీ తన విధానాలు తన ప్రజల మీద రుద్దితే కష్టం కదా అంటున్నాను. అందుకనే తాను ఇన్కట్ వీసా విషయంలో కఠినంగా వ్యవహరించిన ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజశేఖర్ గారు, మనం కొన్నింటిలో వాళ్ళు ఎంత పెంచినా మన నైపుణ్యం అవసరం, పరస్పర ఆధారిత సమాజం. వాళ్ళ ఎవరు కూడా గొడవ కట్టుకొని చైనా గొడవ కట్టుకొని ఉండలేదు. చైనా లాంటి దేశం మాది ప్రపంచం అంతా వర్గంగా ఎల్పిసికి అనుకూలంగా మాట్లాడుతుంటే విధానాలు వేరు కావచ్చు. వాళ్ళ అవసరం తీసుకోవడానికి ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళు అమెరికా గతంలో చైనా అనుసరించిన విధానాలను అనుసరిస్తున్నట్టున్నారు. వాళ్ళేమో తత్వాన్ని అనుభవానికి వస్తే తత్వం బోధపడేది వాళ్ళు చైనా వాళ్ళు.
మరి అమెరికా అధ్యక్షుడికి ఎందుకు బోధపడ్డం తెలియదు, కానీ మొత్తం మీద అందరూ వ్యతిరేకించే స్థితి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కానీ పోనీ వాళ్ళ దేశంలో వాడు ఎవరైనా చెప్తుంటే పర్వాలేదు, కానీ మనం ఆ ప్రపంచ పరిణామాలన్నింటి మీద ఈ ప్రభావం పడుతుంది. మీరు అన్నట్టు సెన్సెక్స్ పడిపోయింది, స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయినాయి, వాళ్ళ చాలా వరకు 2 లక్షల కోట్ల నష్టమైంది ప్రపంచవ్యాప్తంగా. డబ్బులు అక్కడ పుడితే అక్కడే పోతాయి, కాగితాల మీద డబ్బులు కాగితాల మీదే నష్టపోతారు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ట్రంప్ తన విధానాలు ఎప్పుడైనా మార్చుకుంటాడా లేదంటే ఇప్పుడైతే మార్చుకునే పరిస్థితి లేదు. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది చెప్పలేం. కానీ ఈ పరిణామాల మీద ప్రపంచం మీద మనలాంటి దేశంతో పాటు ప్రపంచం మీద పరిణామాలు పడుతూ చిన్న చిత్తిక పెద్ద దేశం అనుకుంటే అందరి మీద ప్రభావం పడుతుంది. కనుక సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కాదు, చాలా మంచి విధానాలు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే మన మనకు కొంత నష్టమైన బాగా లాభం కూడా ఉంటది. వారి విధానాల వల్ల మన పెద్ద నష్టపోయేది ఏం లేదు. ఉదాహరణకు ఫార్మా కంపెనీస్ విషయంలో మనకు మందుల తయారీ దానిలో మన వాటా పెద్దది, మనం ఎగుమతి చేస్తున్నాం, దాని మీద సుంకాలు పెంచలేకపోవడానికి. కనుక అది మనకు లాభమే అంటుంది. ఎందుకంటే మందుల తయారీలో పర్యావరణ చట్టాలు అమెరికాలో చాలా గట్టిగా ఉంటాయి. కనుక వాళ్ళు అవసరమైతే మందులు అధిక ధరలైన కొట్టారు, కానీ వారి పర్యావరణ నష్టం చేసుకోవచ్చు. కనుక వాళ్ళు ఏం చేస్తారు, మనలాంటి పేద దేశాల మీద మనలాంటి మన 3వ ప్రపంచ దేశాల మీద పడతారు. సమస్య అదే కదా. హైదరాబాద్ లో వాళ్ళ ఫార్మా కంపెనీలతో విషయం పోస్తున్నారు. నేను పుట్టేతం రెడ్డి గారు రెడ్డి గారు బాగా తెలుసు. అంటే విషయం అంటే ఏంటంటే మనమేమో విషయాన్ని మింగుతున్నాం గరళ కంట్రోల్ లాగా, వాళ్ళకి అమృతాన్ని అందిస్తున్నాం. అది వాళ్ళకి లాభం. కనుక ఫార్మా అనేది పెంచలేదు. ఇట్లాంటి అని చూసుకుంటే ఏంటంటే అమెరికా విధానాలు కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా, కానీ వారి దేశానికి నష్టమయ్యే విధంగా వారు తయారవుతున్నారని నేను గంటపత్రిక చెప్తాను. రైట్ రైట్ పాపిరెడ్డి గారు నమస్తే అండి. అంటే ప్రధానంగా కొన్ని అంశాలు కీలకంగా మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి కూడా రామ్మోహన్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు ఏంటి అంటే 5 లక్షల మంది అంటే దాదాపుగా ఇండియా లాంటి ప్రాంతంలో 5 లక్షల